నా పేరు భవనాసి వెంకటరామాంజనేయులు. గిద్దలూరు ప్రాంత పౌరుణ్ణి. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా రోడ్లపైకి గోవుల యజమానులు గోవులను వదలడం వల్ల ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని గోవులు కూడా చనిపోయేదానికి కూడా అవకాశం ఉంది. అక్కడక్కడ కూడా చనిపోయినాయని ఈ మధ్యలో మేము వింటున్నాం. ఈ సమస్యకు సంబంధిత అధికారులు గో యజమానులతోటి మాట్లాడి అదే సమయంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వదలకుండా దీనికి ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలి. తక్షణమే యజమానులతో మాట్లాడి ఈ ప్రమాదాలు జరగకుండా నివారించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా గోవు అనేది మన భారతీయులకు, హిందువులకు పవిత్రమైన జంతువు. ఆ జంతువును ఏదన్నా యాక్సిడెంట్ అయి చనిపోతే హిందూ సమాజం అనేది మనం చాలా బాధాకరము. పవిత్రమైన గోవు సంతతిని కాపాడడం కోసం ప్రతి అధికారి, ప్రతి పౌరుడు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవకాశం ప్రతి పౌరుడు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిలబడడం వల్ల లారీలు కానీ, ట్రాఫిక్ కానీ నిలబడిపోయి గంటల తరబడి ప్రజా అవసరాలకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అధికారులు ఎంబడే తక్షణ చర్యలు తీసుకోవాలని ఒక యజమానులతో కూడా మాట్లాడి పరిష్కారం చూపుతారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.